నందమూరి తారక రామారావు ఈ మాటే ఒక సంచలనమని, రాజకీయాల్లో ప్రభంజనమని, ప్రతి తెలుగువాడి ఆత్మ గౌరవమని, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపమని, సంక్షేమ పథకాలకు తారక మంత్రమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, బీసీ సాధికార సమితి సెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ షుబాన్, చాన్ భాషా, మజ్జి రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదిరెడ్డి గన్ని మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చిందన్నారు. తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయన్నారు. లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుడి మాటల్ని వంట పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదన్నారు. నాడు ఓట్లేయండని జనంలోకి వచ్చేసరికి జనం నీరాజనాలు పలికారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పయనించారన్నారు. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, సిటీలో ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాష్ట్ర జిల్లా నగర కమిటీల నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కలిపి ఎన్టీఆర్ యొక్క 101వ జయంతి వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో నూతన ఉత్సాహం ఏంటంటే ఎలాగ గెలవబోతున్నాం, గవర్నమెంట్ రాబోతుందా అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో సమరోత్సాహంతో ఈవేళ ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఇక్కడ అటెండ్ అవ్వడం చాలా ఆనందించవలసిన విషయం. ఆ నా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వల్లే ఈవేళ బీసీలు కానీ ఏ కులమైనా సరే అది పదవులు అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడు వల్లనే, తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే అనేది విషయం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు దివంగత ఈయన ఎర్రనాయుడు గారు ఆ మహానుభావుడు వల్లే మాలాంటి బీసీలు అందరం కూడా ఎప్పుడూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ రోజున పార్టీ సహచరులందరూ కూడా, నాయకులు సహచరులందరూ కూడా ఇక్కడ ఈ జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కేవలం సినిమా నటుడిగానే కాకుండా సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో నటించాడు. ఆయన 300 పైగా సినిమాల్లో. ఆ సినిమాల్లో రాజుగా నటించాడు, పేదగా నటించాడు, నాయకుడిగా నటించాడు, పేదల కోసం పోరాడే ఒక యోధుడిగా నటించాడు. ఆ అనుభవాలన్నీ కూడా రంగరించుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమం, రాజకీయం అంటే కేవలం అధికారం రావడం అంటే కేవలం అహంకారం చూపించడం కోసం కాదు, కేవలం ప్రజలను పీడించి తినడం కోసం కాదు, అధికారం అనేది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత పర్యంతం కూడా రాజకీయాలు చేశారైనా. అసలు సంక్షేమ రాజ్యానికి ఉదాహరణ ఎన్టీ రామారావు.